ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయము 2, అదేవిధంగా వ్యయం అయితే 8గా కనిపిస్తుంది. అంటే ఆదాయం తక్కువగాను వ్యయం ఎక్కువగా కనిపిస్తుంది. రాజపూజ్యం 1, అదేవిధంగా అవమానం కూడా 2గా చూపిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు షష్ఠ స్థానంలో సంచరిస్తూ సువర్ణమూర్తిగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను అందజేస్తారు. తదుపరి జూన్ 2వ తేదీ నుండి సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను మాత్రమే కలగజేస్తారు. తదుపరి రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు తృతీయ నవమ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేషమైన యోగములు కలిగజేస్తాయి. అదేవిధంగా శుభకరమైనటువంటి ఫలితాలను తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ద్వితీయ అష్టమ స్థానములందు తామ్రమూర్తులుగా సామాన్యమైన ఫలితాలను మాత్రమే వస్తాయి. గురువు వివాహం, అదేవిధంగా జీవిత భాగస్వామి, అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైనటువంటి భాగస్వామ్యాలను పొందడంలో విజయాన్ని కలగజేస్తాడు. అవివాహితులకు ఎవరైతే ఉన్నారో పెళ్లి కావాల్సిన వారికి వాళ్ళందరికీ కూడా చక్కటి వధువుతో కానీ వరుడితో కానీ వివాహ సంబంధాలు అయితే కుదురుతాయి. సంపన్నమైన, తెలివైన, ఖ్యాతి గల భాగస్వామిని కూడా పొందుతారు. ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల వల్ల సుసంపన్నమైనటువంటి వ్యాపార భాగస్వామిని కలిగి ఉంటారు. డిసెంబర్ 13వ తేదీ నుండి సంవత్సరాంతం మధ్య గురుని యొక్క వక్ర చలనం వలన జీవిత భాగస్వాముల అహంకారం లేదా బద్ధకంతో వ్యవహరించే అవకాశం ఉంది. ఊబకాయం, మోకాళ్ళ నొప్పులు, పిక్కల నొప్పులు మొదలగు అసౌకర్యాలు అయితే బాధ పెట్టే అవకాశం ఉంది. ఇతరులను ఆకట్టుకునే విధంగా మీ యొక్క ప్రసంగము, నోటి వాక్ పటిమ ఉంటుంది. ఇతరులపై పట్టు సాధిస్తారు. గృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఇతర దేశాలలో సైతం గృహాలను కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. శనైశ్వరుడు అన్ని రంగాల్లో శుభ ఫలితాలను కలగజేసి అదృష్టవంతులుగా మిమ్మల్ని మార్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ధైర్యం, ప్రణాళిక, కార్యసాధనకు తగిన వ్యూహాన్ని అయితే సిద్ధం చేసుకుంటారు. 10 మందిపై పట్టు కలిగిన స్వభావాన్ని అయితే అలవర్చుకుంటారు. ఎన్నికలలో ప్రత్యర్థులపై సునాయాసంగా గెలిచే అవకాశం అయితే ఉంది. విలాస జీవన విధానానికి అలవాటు పడతారు. ఆత్మవిశ్వాసం అవాంతరాల కారణంగా వ్యక్తిత్వంలోకి తిరిగి వస్తుంది. జీవితంలో మంచి విజయం సాధిస్తారు. రక్త ప్రసరణ, తలనొప్పి, అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభిస్తే ఎక్కడ మనకి చికాకులు ఏర్పడతాయో అనే యొక్క మనోవేదనని కూడా మీరు అనుభవిస్తారు. ఆదాయాన్ని అయితే అనుకున్న విధంగా సాధిస్తారు. కొత్త ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉంది. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారి మంచి లాభాన్ని అందిస్తాయి. చాలా సంతోషంగా, మెరుగ్గా ఉండే సమయం అనే చెప్పవచ్చు. సరైన వ్యూహాన్ని అయితే ఎంచుకుంటారు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఫ్యాక్టరీల యజమానులకు, మత్స్య సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేవారికి, దళారీలకు, స్థిరాస్తి క్రయ విక్రయదారులకు కూడా ఆశించినటువంటి ఫలితాలు అయితే ఉంటాయి. కిరాణా, అపరాలు, మిర్చి, సుగంధ వస్తువుల క్రయ విక్రయదారులకు కూడా ఆదాయం అయితే బాగుంటుంది. స్టేషనరీ, కాస్మెటిక్ వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారుల కృషికి తగినటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపారులకు అధిక సుంకాల ప్రభావం వల్ల అమ్మకం తగ్గే అవకాశం కొద్దిగా కనిపిస్తుంది. షాపింగ్ మాల్ వ్యాపారస్తులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. జన్మరాశిలో రాహు సంచారం వలన ముఖ కవళికలలో మారడం, కళ తప్పడం, శ్మశాన సందర్శనం, ఇతరులకు భీతి కలిగించే వార్తలు వినడం, ఇతర దేశాల సందర్శనకు వీసాలు అయితే సంపాదిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో చదువులకు వీసాలు సులభంగా పొందే అవకాశం అయితే ఉంది. ఈ యొక్క మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 4వ తేదీ, అదేవిధంగా బుధవారం, శుక్రవారం, శనివారాల్లో కలిసి వచ్చిన రోజుల్లో మీరు ఏ పని సంకల్పించినా కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగజేస్తాయి అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా,
ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.